అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు, సెంట్రల్ లైటింగేనా? ఏడాదిలో పోర్ట్ అన్న వాళ్ళు 3 ఏళ్లలో అయినా ఎందుకు అమావాస్య పౌర్ణమి లెక్కలేసుకుంటున్నారు? బందరు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర కేబినెట్ పదవిని కాపాడిన అంశమేది? ఫస్ట్ టైం ఎమ్మెల్యే కమ్ మంత్రి గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? జనసేన అడుగు పెడితే ఈసారి మచిలీపట్నం సమీకరణాలు ఎలా మారిపోబోతున్నాయి? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ హయాంలోనే మున్సిపాలిటీ అయింది పట్టణం. బెజవాడ ప్రధాన నగరం అయిన కృష్ణా జిల్లా కేంద్రం బందరే. మా తాతలు నేతలు తాగారన్నట్టు చరిత్రలు చెప్పుకుంటూ కూర్చుంటే అభివృద్ధి జరగదన్న విషయం ఈ పట్టణాన్ని చూస్తే తెలిసిపోతుంది. దశాబ్దాల వెనకబాటుకు ఇప్పుడిప్పుడే మందు రాస్తున్నారు. బందరు నియోజకవర్గంలో 1,70,000 మంది ఓటర్లున్నారు. మున్సిపాలిటీతో పాటు రూరల్ మండలంలోని 34 గ్రామాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఓటర్లలో ఎక్కువ శాతం కాపులు. తూర్పు కాపులతో కలిపి 50,000 ఓట్లున్నాయి. గౌడ, మత్స్యకారులతో కలిపి బీసీలు 70,000 మంది ఉంటారు. మిగతా ఓట్లు ఇతర కులాలకు చెందినవి. మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు అల్లుడైన కొల్లు రవీంద్ర 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. సామాజిక సమీకరణలు, జిల్లా లెక్కలు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లుకు కలిసి వచ్చాయి. బందరు వ్యాపార కేంద్రమైతే చుట్టుపక్కల గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. రోల్డ్ గోల్డ్ నగలకు ఈ పట్టణం బాగా ఫేమస్. 150 ఏళ్ల నాడే మున్సిపాలిటీ అయినా ఇప్పుడిప్పుడే అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మెజారిటీ ఏరియాలకు సిమెంట్ రోడ్లు వేశారు. భారీ డివైడర్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. చిన్నపాటి డివైడర్లను తొలగించి భారీవి నిర్మించారు. గ్రీనరీతో రూపు మారింది. చాలా బాగా పనిచేస్తున్నారండి. బందర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగిందండి. అది రోడ్డు వైండింగ్లు కానివ్వండి, మన డివైడర్లు కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఈ కొనే సెంటర్లు మొన్న డెవలప్ చేసిన కొనే సెంటర్లు కానివ్వండి, మున్సిపాలిటీ పనితీరు కానీ, బందర్ నియోజకవర్గం కొల్లు రవీంద్ర కానివ్వండి, ఉలగళ్ళ నారాయణరావు గారు కానీ మంచి అభివృద్ధి పాటలో నడుస్తుందండి. దీనికి సహకరిస్తున్న ప్రజలు కూడా చాలా బాగున్నారండి. కానీ అభివృద్ధి అంటే ఇంతేనా? రోడ్లు, లైట్లతో అయిపోయిందా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు. మున్సిపాలిటీలో జరిగిన పనులకే టెండర్లు పిలిచి విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రోడ్లు ఊడ్చే వాళ్ల నుంచి కూడా వసూలు చేస్తున్నారని, మంత్రి మనుషులే ఈ తంతు నడిపిస్తున్నారన్నది విపక్షం మాట. ఆల్రెడీ బందర్ నడిబొడ్డు అంతా కూడా సెంట్రల్ లైటింగ్ చేసింది పేరు నాని. కొత్తగా కొల్లు రవీంద్ర గారు సెంట్రల్ లైటింగ్ చేసింది ఎక్కడ ఉంది? చిలకలపూడి రోడ్డు ఒకటి, శారదానగర్లో ఒకటి. అది కూడా దాన్ని శారదానగర్ రోడ్ నిర్మాణం చేసిన కూడా పేరు నాని. అయితే పార్టీ మార్చడం వల్ల లైటింగ్ ఏర్పాటు చేయలేకపోయాం. ఈ 2 రోడ్లలో సెంట్రల్ బందర్కి సెంట్రల్ లైటింగ్ అనేది చూపించడం కానీ, బందర్ని ఫేస్ లిఫ్ట్ చేయటం కానీ బందర్ని ఒక కొత్త బందర్గా చూపించున్నాడు పేరు నాని. ఆ లైటింగ్ మేమేసామని మీరు చెప్పుకుని, ఆ సిమెంట్ రోడ్లు మేమేసామని మీరు చెప్పుకుంటే ఎంతగానో ఆత్మహత్య ఇంకోటి ఉండదు రాజకీయంగా. విపక్షానికి అవినీతి మాట అయితే మాది అభివృద్ధి లెక్క అంటున్నారు కొల్లు. ఈ 3 ఏళ్లలో 800 కోట్ల రూపాయల పనులు జరిగాయంటున్నారాయన. పుష్కరాలు, అమృత్ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల వినియోగమే ఇందుకు సాక్ష్యమన్నది మంత్రి మాట. లైటింగ్ సమస్య ఉండేది, రోడ్స్ కానీ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. మేము వచ్చిన తర్వాత దాదాపు వెల్ఫేర్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ దాదాపు 1,250 కోట్ల పైన ఈరోజు మేము అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, లైటింగ్ కానీ వాళ్ళంతా కూడా ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చాం నగరానికి. ఒక 750 నుంచి 800 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టాం. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పట్టణంగా తయారు చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అక్కడ ఉన్నటువంటి వనరుల్ని, ముఖ్యంగా అక్కడ సీషోర్ ఉంది, టూరిజం కింద డెవలప్ చేయొచ్చు. రాజకీయ నేతల వాదనలు పక్కన పెడితే సామాన్య ప్రజల్లో అభివృద్ధి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రోడ్లు, మంచినీటి వసతి విషయంలో సంతృప్తిగానే ఉన్నా ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవని పెదవి విరుస్తున్నారు. కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు. తీర ప్రాంతంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. మంగినపూడి బీచ్ ను పర్యాటకంగా డెవలప్ చేసే అవకాశం ఉన్నా ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టలేదు. బీచ్ అభివృద్ధి అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులతో తమకు ఉపాధి దొరుకుతుందన్నది స్థానికుల మాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం డెవలప్మెంట్ బాగుంది. అది తొందరగా చేస్తే మాలాంటి వాళ్ళు కానీ, ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కనీసం 80 మంది బతుకుతున్నారు సారు. పబ్లిక్ పెరిగితే మాకు వ్యాపారాలు కానీ, మాలాంటి వాళ్ళు ఎంతో మంది
చాలా మంది బతుకుతారు సార్. దీని మీద ఎంతో మంది ఆధార పెట్టుకుని ఉన్నాము. విజయవాడ నుంచి బందర్కు నిర్మాణంలో ఉన్న 4 లైన్ రహదారి పూర్తయితే మంచి ఫలితాలుంటాయి. రాకపోకలు సులభమైతే వ్యాపారాలు పెరుగుతాయని, కొత్త పరిశ్రమలు వస్తాయన్న ఆశ ఉంది. పట్టణంలోని డ్రైనేజ్, పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఎమ్మెల్యే హామీ నెరవేర్చలేదంటున్నారు స్థానికులు. టైం కూడా కలిసి వస్తుంది. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది. ఊరు కూడా డెవలప్ అవడానికి అవకాశాలు బాగా ఎక్కువగానే ఉంటాయి. గ్రీనరేజ్ బాగానే ఉందండి. కొంచెం సెంటర్ కూడా లైటింగ్ అది పెట్టి కొంచెం బాగా చేశారు. అభివృద్ధి మాట ఎలా ఉన్నా ఎన్నికల్లో ప్రభావం చూపేది మాత్రం పోర్టు అంశమే. దాదాపు 30 గ్రామాలను ప్రభావితం చేస్తోంది పాయింట్. 2014లో టీడీపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి. కానీ 3 ఏళ్లవుతున్నా ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తవలేదు. 1200 ఎకరాల్లో పోర్టు కడతామన్న టీడీపీ 30,000 ఎకరాలు ఎందుకు కావాలంటోందన్నది వైసీపీ ప్రశ్న. ఏడాదిలో ప్రారంభిస్తామని చెప్పిన హామీని ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. ఆ రోజు 1200 ఎకరాలు చాలు, 4800 ఎకరాలు అక్కర్లేదు, మేము వస్తే నాని కోటేస్తే మీకు ఈ 2000 ఎకరాలు రైతుల పొలాలు లాక్కుంటాడు, మా కోటేస్తే మేము ఏ రైతు పొలం ముట్టుకోకుండా 1200 ఎకరాల్లో పోర్టు కడతామని చెప్పని ఊరూరా ప్రచారం చేశారు. ఇవాళ అదే ఆ గ్రామాలే కాకుండా మొత్తం 33,000 ఎకరాలు 18 గ్రామాలు ఖాళీ చేయించే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చారు. ఏమిటని ప్రశ్నిస్తే ఆ మొత్తం 33,000 ఎకరాలు ఇస్తేనే పోర్టు నిర్మాణం చేస్తామని మాట్లాడుతున్నారు. అంటే రైతాంగాన్ని మోసం చేశారు. ఈ రోజు దాకా కూడా భూసేకరణ పేరు మీద, భూ సమీకరణ పేరు మీద 3 సంవత్సరాల కాలాన్ని హననం చేశారు తప్పితే అంతకుమించి వారు చేసింది ఏం కార్యక్రమం లేదు. పోర్టుకు 30,000 ఎకరాలు ఎందుకన్న ప్రశ్నకు అర్థమే లేదంటున్నారు మంత్రి. ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చిన వాళ్లకు టౌన్షిప్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఆ మాత్రం భూమి కావాలన్నది గవర్నమెంట్ వర్షన్. అమరావతి తరహా ప్యాకేజ్ వల్ల లాభం ఉంటుందంటూ గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే కమ్ మంత్రి. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోకుండా కాపాడింది కూడా ఈ పాయింటేనన్న వాదన ఉంది. ఏదైతే పోర్ట్ ఏరియా ఉందో వాళ్ళు చెప్పినట్లుగానే 4,800 ఎకరాల్లోనే పోర్టు నిర్మాణం చేస్తున్నాం. ఇది కాకుండా రోడ్స్ కానీ అవన్నీ కలిపి ఒక 500 ఎకరాలు, 5,300 ఎకరాల్లో పోర్టు, దానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఇవి కాకుండా ఇండస్ట్రియల్ ఏరియా ఉంది మాకు. సాల్ట్ ల్యాండ్స్ అని ఒక 7,000 ఎకరాలు ఉంది. అట్లాగే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు అక్కడ 15,000 ఎకరాలు సుమారుగా వస్తుంది. అదంతా కూడా ప్రభుత్వ భూమి. దాంట్లో ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేస్తా ఉన్నాం. ఈ 4,800 ఎకరాలు, 5,000 ఎకరాల్లో పోర్ట్ డెవలప్ చేస్తాం. అక్కడ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ ఒక చక్కటి సుందరమైనటువంటి ప్లాన్ చేసి, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడం వల్ల దానికి మేము తీసుకునేది కేవలం 14,000 ఎకరాలు మాత్రమే పట్టా ల్యాండ్. మిగతాదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్. ఇప్పటికే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తానికి ప్రతిపక్షాలు 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు అని చెప్పి ప్రచారం చేస్తున్నాయి తప్ప. పోర్టు నిర్మాణానికి గోపువానిపాలెం, తవిసపూడి, మంగినపూడి, మేకవన్నెపాలెం రైతులు భూములు ఇవ్వాల్సింది. పోర్టు రావడంపై అంతా సుముఖంగానే ఉన్నా 1000 ఎకరాలు ఇవ్వడానికి అభ్యంతరాలు చెబుతున్నారు. 2 ఎకరాలు ఉన్న చిన్న రైతులు ఎకరం పూలింగ్ లో తీసుకుని మరో ఎకరానికి డబ్బు ఇవ్వమంటున్నారు. ఈ విషయంలో స్థానికులను కన్విన్స్ చేయడంతో పాటు ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రి విఫలమయ్యారన్న వాదన ఉంది. మరోవైపు ఆయన దగ్గరకు వెళ్తే పనులు జరగడం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. మామ నరసింహారావు, పార్టీ నేత గోపీచంద్ చర్యల వల్ల ఆయనకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయం స్థానికంగా ఉంది. ఇలాగే ఉంటే ఈసారి ఇబ్బందులు తప్పమంటున్నారు. ఇక్కడ కాపు ఓట్లు కీలకం. వైసీపీ అభ్యర్థి నాని అదే సామాజిక వర్గానికి చెందినవారైనా 2014లో కాపులు టీడీపీకే ఓటేశారు. బీసీలు కూడా తోడవడంతో గెలుపు తేలికైంది. కానీ ఈసారి జనసేన రంగంలోకి దిగితే పరిస్థితి మారిపోవచ్చంటున్నారు. ఆ పార్టీ విడిగా పోటీ చేస్తే కాస్త అసంతృప్తితో ఉన్న కాపుల ఓట్లు వైసీపీకి కాకుండా అటువైపు పడతాయన్నది టీడీపీ లెక్క. అంటే ఇక్కడ జనసేన బలం గెలిచే స్థాయిలో లేకున్నా ఇతరుల విజయావకాశాలను డిసైడ్ చేసే అవకాశం ఉంది. జనసేన పార్టీ అనేది వస్తే కన్ఫర్మ్ గా జనాలు కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 పార్టీలతో కూడా ఇసిపోయి ఉన్నారు. జనసేన పార్టీ అనేది కనుక పవన్ కళ్యాణ్ అనేది కనుక పార్టీ స్థాపించి నిజంగా ఆయన రన్నింగ్ కనుక రోడ్డు మీదకి వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ బంధన సెంటర్ నుంచి జనసేన పార్టీ విజయం అనేది తథ్యం. ఇకపోతే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పేర్ని నాని పూర్తిగా జనంలోనే ఉంటున్నారు. రవీంద్రకు భిన్నంగా అన్ని వర్గాలతోనూ కలిసిపోతున్నారు. మంత్రి త్వరగా స్పందించరని, వెంటనే పనులు చేయరన్న అభిప్రాయం విపక్ష నేతకు కలిసొస్తోంది. కొంతమేర అభివృద్ధి జరుగుతున్నా పోర్ట్, సామాజిక సమీకరణలు ఈసారి ప్రభావం చూపబోతున్నాయి.